నమస్కారం అండి. హ్యాపీ సంక్రాంతి మీ ఇద్దరికి అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ గోపాల గోపాల సక్సెస్కి. ప్రతి సంక్రాంతి పండగకి మీరు మాకు హిట్స్ ఇస్తూ ఉంటారు వెంకటేష్ గారు. ఈసారి డబుల్ డిలైట్, తమ్ముడు తమ్ముడు అంటూ తమ్ముని కూడా మీద వాడు పెట్టుకున్నారు. అండ్ నిజంగా ఒక ప్లెజెంట్ సర్ప్రైజే కాదు, అండ్ నైస్ వెల్కమ్ ఇది ఒక ఇండస్ట్రీకే. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఎలా అనిపిస్తుందండి? యూఆర్ ఫీలింగ్ వెరీ గుడ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్. ఈ కైండ్ ఆఫ్ యాక్ట్ చేయడానికి చాలా అనుకూలమైన వాతావరణం కల్పిస్తారు ఆయన. ఇబ్బంది ఉండదు ఆయన యాక్ట్ చేయడానికి. మీ ఇద్దరం విడిగా అంటే బయటికి మా ఇద్దరి మధ్య ఎలాంటి బంధం ఉందని బయట చాలా తక్కువ మంది తెలియదు. మేము కూడా ఇప్పుడు చెప్పుకోం ఫోటోగ్రాఫ్స్, కానీ ఆయన నాకు ఒక బ్రదర్ లాగా అనిపిస్తారు, నాకు మా ఫ్యామిలీ మెంబర్ లాగా అనిపిస్తారు. కొన్నిసార్లు ఫిలిమ్స్లోకి రాకముందు కూడా ఎక్కువ నేను ఆయన ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. Some people, even if you don't meet regularly, you connect very easily. Bonding. Yeah, that bonding. It's a very silent bonding, and చెప్పుకోవడానికి చాలా కష్టం అది. And I think for me, Pawan has been like that over the years. Even though తను సినిమాలు చేస్తూ ఉన్నా కూడా మేము వెళ్ళి ఏదో రోజు కలిసి ఏదో కూర్చోవాలని కాదు, ఒకసారి అలా చూసినా ఐ థింక్ ఐ కెన్ కనెక్ట్ విత్ హిమ్ వెరీ ఈజీలీ. అండ్ ఈ సినిమాలో ఏంటంటే ఐ వాజ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఆల్సో టు వర్క్, సో దట్ ఆ జాయ్తోనే అన్ని సీన్స్ చాలా న్యాచురల్గా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వర్కింగ్. ఎవరో దేవుడు, అమ్మో వీడికి చాలా తెక్కుంది. వాసుదేవ విష్ణు పరమాత్మ పరబ్రహ్మ పరాశక్తి నారాయణ నారాయణ. ఫస్ట్ ఈ స్టోరీ అనుకున్నప్పుడు మీరు అనుకున్నారా ఈ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ పవన్ గారు చేస్తే, కళ్యాణ్ గారు చేస్తేనే బాగుంటుంది అని? ఇప్పుడు నేను దేవుడు చేస్తే టు బి ఆనెస్ట్ ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ ప్లేయింగ్ ఇట్. సో ఐ వాంటెడ్ టు డూ పరేష్ రావల్స్ రోల్, ఐ వాంటెడ్ టు డూ ద కామన్ మ్యాన్స్ రోల్. అండ్ దేవుడు ఎవరు ప్లే చేయాలంటే వీ హ్యాడ్ టు బీ పవన్. అండ్ ఆనెస్ట్గా చెప్పాలంటే మై బ్రదర్ వాజ్ వెరీ కీన్, యూ షుడ్ ఐ థింక్ వీ షుడ్ గెట్ పవన్ అని. అండ్ అంటే ఐ వాజ్ గెటింగ్ లిటిల్ ఇన్పేషెంట్, ఎందుకంటే నాకు ఈ సినిమా బాగా నచ్చింది, త్వరగా చేయాలని ఉండింది. బట్ ఆ ఒక్క విషయంలో అన్నయ్య చాలా ఫ్రాంక్ లేదు, ఐ విల్ నాట్ స్టార్ట్ ద మూవీ ఇఫ్ ఐ డూ. నాకు 2-3 సార్లు చెప్పాడు, అంటే నువ్వు ఉంటే నాకు అంత సీన్ లేదు. చాలా ఆనెస్ట్గా ఓపెన్గా చెప్పాడు. ఐ థింక్ ఇట్ బీ నైస్ ఇఫ్ పవన్ కెన్ డూ ఇట్, వీల్ ఫైండ్ అవుట్. సో లక్కీగా తను ప్రపోజ్ చేయటం అండ్ పవన్ చాలా ఇమీడియట్గా ఒప్పుకోవటం చాలా ఈ సినిమాకే చాలా ప్లస్ అయిపోయింది. సూటు బూట్లో వచ్చి దేవుడు అంటావు ఏంటి తమ్ముడు? ఒంటి మీద షర్ట్ లేకుండా, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, నెత్తి మీద కిరీటం, ఎక్సెట్రా ఎక్సెట్రా బోల్డ్ ఉండాలి. అలా వచ్చే నమ్ముతాను. కళ్యాణ్ గారు మీకు ఎలా అనిపించిందండి అడగగానే? అంటే నన్ను ఫస్ట్ టైం అడిగినప్పుడేమో అసలు నాకు నమ్మకం లేదు. అంటే జనరల్గా ఆయనకి నాకు ఒకటే ఆలోచన ఏదైనా ఉంటుంది కదా, ఇద్దరు ఏంటంటే కొంచెం మామూలుగా కొంచెం గ్రౌండ్ లెవెల్లో ఆలోచిస్తాం, మనకి దేవుళ్ళు ఇవన్నీ సరిసరిలే అనుకుంటున్నాం. ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మటుకు అనిపించింది. అంటే నేను దాన్ని దేవుడు క్యారెక్టర్ దాటిగా చూసిన తర్వాత ఒక కొంత జీవితంలో కొంచెం ప్రయాణించిన వ్యక్తి, ఒక 10 మంది మంచి కోరుకునే వ్యక్తి, అలాంటి పాత్రగా నేను అంటే బాగానే ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాను. ఆ దృష్టిలో చూశాను. సో అందువల్ల నేను ఆ కంఫర్ట్ వచ్చిన తర్వాత నేను వెంటనే చేయడానికి ఓకే చెప్పాను. దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా, ఎవడో ఏలా ఇది నీ నేలా, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా. వెంకటేష్ గారు, మీరు సాధారణంగా కామన్ మ్యాన్ రోల్ ఇప్పటివరకు చేస్తూ వచ్చారు. ఇందులో కామన్ మ్యాన్ ఎవరంటే అసలు దేవుడిని నమ్మనివాడు, అలాంటిది దేవుడు వస్తే దేవుడిని కాలు పట్టుకో నేను ఎక్కాలి పైకి ఎక్కాలి అని అంటారు. సో హౌ ఇస్ ఇట్ ఇలాంటి రోల్స్ చేస్తున్నారు? ఇలాంటి సీన్స్ ప్రకారం చూసుకుంటే బికాస్ దట్స్ ద ఇన్నసెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్, హీ సో ప్యూర్. అండ్ ఆ ఇన్నసెన్స్, ఆ జెన్యున్ లవ్ చూడటం అనేది గాడ్ సీజ్. సో దట్స్ వై దట్ సీక్వెన్స్ ఎంత అంటే ఇప్పుడు చాలామంది ఇంట్లో నేను వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, దే ఆర్ ప్రాక్టీసింగ్ దట్ సీన్. ఇంతగా ఎవరు వస్తే కాదు వాళ్ళు ఇలా పెడుతున్నారు, ఒకసారి కాలు పెడితే నేను దూకుతాం, లేదా సినిమాలో అలా ఉందని. See, it's so nice because you're feeling so natural and so real about that scene. And దీంట్లో ఏంటంటే దేవుడి మీద కాలు అలా పెట్టడం,
అది తెలియకుండా ఆడియన్స్కి ఎందుకో యూనో గూస్ బంప్స్ ఇన్ ద థియేటర్. దట్స్ ద రియాక్షన్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ ద థియేటర్. చేయబట్టు తమ్ముడు. మీరు అన్నది కరెక్ట్. అంటే ఇప్పటికి కూడా ఎలా అనిపిస్తుంది అంటే జోళ్ళు జల్దరిస్తుంది అంటారు కదా, అలా అనిపిస్తుంది చూస్తుంటారు. మీకు ఎలా అనిపించిందండి చేసినప్పుడు? వెంకటేష్ గారు నా మీద కాలు పెట్టాను ఇంకేం అనుకోలేదా? అంటే ఎక్కడ ఎక్కువ బరువు ఉంటానే మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తుంది, చాలా జాగ్రత్తగా కాలు జాగ్రత్తగా పెట్టాను. అలా అంతే పెట్టండి సార్, మామూలుగా ఎక్కి తొక్కి పర్లేదు అన్న. వెరీ వెరీ టచీ సీన్ యాక్చువల్లీ. అది ఫ్యామిలీస్కి నచ్చే సీన్ ఏంటంటే శ్రేయ వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా, వెళ్ళిపోయినప్పుడు వదిలేసి మిమ్మల్ని వెళ్ళిపోయినప్పుడు మీ అబ్బాయిని చూడడానికి వెళ్తారు. మీ అబ్బాయి రాడు, వచ్చేస్తారు చెప్పి. అప్పుడు వెంటనే మీరు వెళ్తారు. ఈ అమ్మ ఉపవాసం ఉండడం అంటే కడుపు మార్చుకుని ఉండడం కాదు, ఆకలితో ఉండడం కాదు, దేవుడి దగ్గరగా ఉండడం. దేవుడి దగ్గరగా ఉండడం చాలా మంచి మాట, చాలా మంచి సీన్ అది. చాలా బాగా పండింది కూడా. అండ్ చాలా చాలా మంది ఇలా ఉపవాసాలు చేసే వాళ్ళకి అర్థమైంది కూడా దాని అంతరార్థం. ఉపవాసం అంటే ఆకలితో ఉండటం కాదమ్మా, దేవుడికి దగ్గరగా ఉండటం. ఇమోషనల్లీ టచీ సీన్స్. అండ్ నిజం చెప్తున్నాం మనం అక్కడ. నో, ఇట్ ఈస్ అ గుడ్ సీన్. ఎందుకంటే వీఆర్ సీయింగ్ ఇన్ అవర్ ఓన్ ఫ్యామిలీస్ అండ్ థింగ్. దానికన్నీ వాళ్ళు ఉపవాసం చేయకూడదని కదండి. వీ రెస్పెక్ట్ ఎవ్రీబడి డూయింగ్ దర్ రిచువల్స్, అందరూ చేయాలి. బట్ దానికి ఎంత ఎక్స్ట్రీమ్ వెళ్తున్నారు అనేది వాళ్ళే ఆలోచించాలి. ఏదో ఒక రోజు దే హ్యావ్ టు రియలైజ్ దట్ దే ఆర్ గోయింగ్ ఓవర్ బోర్డ్. అంటే ఇప్పుడు ఉపవాసం చేసి నీకు జ్వరం వచ్చి నీకు ఆరోగ్యం పాడు చేసుకొని రోగాలు వచ్చిన తర్వాత, ఐ మీన్ దెన్ వాట్ ఇస్ ద రీజన్? ఐ మీన్ దెర్ ఇస్ గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు పనిష్ యూ ఇఫ్ యూ డోంట్ డూ ఇట్. సో ఐ థింక్ everybody should do it to an extent where people will enjoy doing the whole thing. ఎందుకంటే that's the core thing in the film also కదండి. దేవుడు ఏమి కాపాడండి, he's going to love you. So basically if you're God loving people, I don't think we'll follow those rituals so అంత ఎక్స్ట్రీమ్గా ఫాలో అవ్వం. అమ్మాయి దేవుడు అనేవాడు మీ ఆయన్ని సరిగ్గా చూసుకో ఫస్ట్, అది ఇంపార్టెంట్ అన్నది. ఆ డెలికేట్ లింక్ మర్చిపోయి మిగతా అన్ని చేస్తే వాట్స్ ది పర్పస్? సో మీకు ఎవరికి అనిపించింది? నో, చాలా మందికి అంటే ఇట్స్ నాట్ మనకనే కాదు, ఉపవాసం చేస్తాం కానీ ఆ టైం అంటే తిండి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అవును, ఇప్పుడు అయిపోతుంది దాని బదులు కదా. కరెక్ట్, చాలా మంచి మాట. వెజిటేరియన్ ఫాలో అవుతారు, బట్ ఎప్పుడు అవ్వగానే ఇమీడియట్గా నాన్ వెజ్ తాగిచ్చేస్తారు, పీక్ అవుతారు, పడేస్తారు. ఎందుకంటే రోజు కాస్త కొంచెం తింటే దేవుడు ఏం తిట్టడు, కాపాడ్డు. సో అప్పుడప్పుడు చేస్తే మంచిదండి, ఆరోగ్యానికి కూడా మంచిది ఉపవాసం కొంచెం చేస్తే. బట్ కొంచెం అదే ఇంతకు చెప్పినట్టు కొంచెం జాగ్రత్తగా ఫాలో అయితే చాలు. కళ్యాణ్ గారు మీరు చెప్పండి, ఏ సీన్స్ చేసేటప్పుడు వెంకటేష్ గారితో బాండింగ్ ఎలాగో మాకు బాగా కనిపిస్తుంది అక్కడ. అంటే మా ఇద్దరి మధ్య కంఫర్ట్ నాకు ఏం కృష్ణులాగా ఎత్తుతారు కదా, నాకు అది మాయాబజార్ సీన్ అంటే అది బాగుంది. అది చాలా బాగుంది, ఎత్తుకునేసి. అందులో నాకు చేయడానికి ఏం లేదు, అలా కాము కూర్చొని నవ్వటం. బట్ యాక్చువల్ చేసిందంతా ఆయన, అది చాలా బాగుంది అనిపిస్తుంది. మేడిపోయింది. How was it మీరు చేసేటప్పుడు ఎలా No, I thoroughly enjoyed that scene. I really wanted to do that scene. It was a fresh scene. It is not in the original. The writers and the director, they conceived the new scene. And చెప్పగానే మాకు తెలిసింది it's going to be one of the very new scenes and people are going to enjoy. అది ఒక సింగిల్ టేక్లో తెలియకుండా చేసేసాం. అండ్ కళ్యాణ్ అన్నట్టు ఒకటే టేక్ చేసాం. అండ్ కళ్యాణ్ అన్నట్టు అలా కాము కూర్చోవటం కూడా అది ఒక ఆర్ట్, చాలా కష్టం. అది కూడా చిరుమంద హాసంతో తర్వాత బాగా ఎంజాయ్ చేసిన బైక్ సీక్వెన్స్. అంటే ఒకటి చెప్పాలి, బైక్ సీక్వెన్స్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు హోల్డ్ ఆన్ టు పీపుల్ లైక్ దట్. ఇఫ్ యూ అంటే కొన్నిసార్లు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ రియల్ కనెక్షన్, ఆ హోల్డింగ్ దీంట్లోనే అన్యాచురల్గా ఉంటుందండి. బట్ దిస్ వన్ ఐ రియలీ when holding him and going on the bike, I really felt good and I thoroughly enjoyed the sequence. లేకపోతే ఒక తెలియని ఆర్టిఫిషియాలిటీ ఉంటుందండి. నాకు ఫస్ట్ టైం తాగగానే లేదు, I felt something else. It was very warm hug. Yeah, so we continue that. We had to do it for many days. It's not that easy to act like that. 4 రోజులు అదే పని. తీసుకంటే బాబు కొద్దిగా భయం లేదా? భయమా? చిన్నప్పుడే మా మామయ్యకి ఇచ్చేసానుగా. మామయ్య? ఆయన ఎవరు? కంసుడని. అర్జునుడు కంసుడు అంటే నువ్వు కృష్ణుడువా? ఇవన్నీ ఇప్పుడు ఆలోచిస్తుంటే వెన్ యూ గో బ్యాక్ టు ద మెమరీస్ ఎలా అనిపిస్తుంది అంటే, వావ్ ఎంత బాగుంది, ఎంత బాగా జరిగింది ద హోల్ సీక్వెన్స్ అని అనుకుంటూ ఉంటాం కదా. మరి ఇప్పుడు వెన్ యూ లుక్ బ్యాక్ అండ్ సీ, మళ్ళీ గివెన్ ఎ ఛాన్స్, వుడ్ యూ లైక్ టు వర్క్ విత్ హిమ్? యా డెఫినెట్లీ వి విల్ బి వర్కింగ్. చేస్తాం వెరీ సూన్. నెక్స్ట్ సంక్రాంతి కాకపోతే నెక్స్ట్ సమ్మర్కి ఇంకోటి ఆదర్ కొట్టే సినిమా ఇస్తుంది.
దట్స్ అ ఫ్యాంటాస్టిక్ న్యూస్. ఎందుకంటే ఆయనతో చేయడం చాలా కంఫర్ట్ ఉంటుంది నాకు. ఈ జర్నీలో ఇద్దరికిద్దరు నేర్చుకునేది ఫ్రమ్ ఈచ్ అదర్. No, to be honest, we've learned many things over the years. It's not only in this ఒక్క film. సినిమా కానీ చెప్పండి. ఓకే, ఓవర్ ద ఇయర్స్ పోనీ. Yeah, and for me, it's the same Kalyan whom I've seen earlier. For me, Baita, it's different. Sinmal Rawatsu, he might have grown in a different way. For me, I see people only inside. I don't see the outside at all. And over the years, when I first met him, and there was some connection, I saw it from the inside, and I connected inside. సో ఇప్పుడు నేను సినిమాల్లో వస్తుంది లేకపోతే పోతాయి అది డిఫరెంట్, కానీ ఐ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్ టు మై ఫ్యామిలీ ఆల్సో లైక్ దట్ అబౌట్ కళ్యాణ్ ఇస్ వెన్ సంబడి ఈజ్ సో ప్యూర్ ఇన్సైడ్, దట్స్ వాట్ ఐమ్ గోన్ టు సీ అండ్ దట్స్ వాట్ కనెక్టెడ్ మీ. సో దట్ బాండ్ ఇస్ గోన్ టు బీ దే ఆల్వేస్, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ అవుట్ సైడ్. మీరు చెప్పండి కళ్యాణ్ గారు, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ లైక్ అబౌట్ హిమ్? మీకు లేనిది ఆయనకు ఉన్నది అండ్ విచ్ యూ వుడ్ లైక్ టు ప్రాబ్లీ అడాప్ట్. అంటే మా ఇద్దరికి ఒక కామన్గా బాండ్ అయింది ఒకటి, సినిమాల పట్ల ఇష్టం. అందుకని మా ఇద్దరి మధ్య ఫస్ట్ పరిచయం మాకు ఆ సినిమాల నుంచే స్టార్ట్ అయింది. తర్వాత అంటే నాకు ఇంట్లో మా అన్నయ్య వదిన దగ్గర ఎలా ఉంటుందో నాకు ఆయన ఇంటికి వెళ్తే అట్లా ఉండేది ఇదివరకు సినిమాలోకి రాకుండా. ఎప్పుడు ఒకటిసార్లు రెండుసార్లు ఇంటికి కూడా వెళ్ళాను, షూటింగ్ ఇక్కడ చేస్తా మధ్యలో ఒకసారి ఎప్పుడు భోజనంకి రమ్మని చెప్పేవాళ్ళు, అట్లా వెళ్ళేవాడిని. సో నాకు చిరంజీవి గారు చేస్తే ఎలా ఉంటుందో తెలియదు, కానీ నాకు మా అన్నయ్యతో చేస్తే ఎలా ఉంటుందో నాకు ఆయనతో అలా అనిపించింది. మొత్తానికి భలే టైంకి వస్తావు తమ్ముడు. నేను టైంకి రావడం కాదు మిత్రమా, నేను వచ్చాక టైం వస్తుంది. అంటే ఇద్దరి మధ్య క్వైట్ గ్రేట్ కంఫర్ట్ ఉంటుంది మా ఇద్దరి మధ్యలో. ఎందుకంటే మేము సినిమాలో ఉన్నారా మేము ఇద్దరు వచ్చేవాళ్ళం, అంటే మా ఇంట్లో కూడా మేము గంటలు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఈవినింగ్ ఒక 6:30, 7:30, ఆల్మోస్ట్ ఒక 11:30 దాకా కూర్చొని మాట్లాడు. సో అదే కంఫర్ట్ మాకు ఎక్స్టెండ్ అయింది. లాస్ట్లో కూడా ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టు యాక్ట్, దట్స్ ద గ్రేటెస్ట్ కంఫర్ట్. ఇప్పుడు సడన్గా టక్కని ఎట్లున్నావు నేను వెళ్ళిపోతానంటే టక్కన ఐ కెన్ గో ఆఫ్. ఐ నో హీస్ నాట్ గోయింగ్ టు ఫీల్ ఎనీథింగ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫీల్ ఎనీథింగ్. See, that is very, it comes very rare, and I'm really happy I have it with him. సీన్ చేసేటప్పడానికి నాకు కానీ నేను వెళ్ళిపోతాను చాలా సార్. ఇంకా మాకు పెద్ద థాట్ కూడా ఉండదు. అంటే మీ ఇద్దరు ఏంటంటే ఒక ఇంట్లో ఉండి ఇద్దరు బ్రదర్స్ మధ్య కంఫర్ట్ ఉంటుంది కదా. సో దానికి మాకు మా ఇద్దరు ఇండిపెండెంట్గా హీరోస్ యాక్ట్ అని చేయలేదు. మన ఈ పని చేస్తున్నా, ఈ పనిలో నాకు కంఫర్ట్ లేదు, కలిసి నేను అర్జెంట్గా వెళ్ళిపోవాలి ఇంకంతే. పెద్ద థాట్ కూడా లేదు, ఆయన చెప్పి వెళ్ళాలని కూడా అసలు లేదు మా ఇద్దరికి. సో ఆ కంఫర్ట్, మా పర్సనల్ కంఫర్ట్ సినిమాకి చాలా బాగా తెలుస్తుంది. ఆ బాండింగ్ చాలా బాగా బయట చాలా బాగా తెలిసింది. అంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే క్లైమాక్స్లో ఆయన్ని హగ్ చేసుకుంటాను కదా, అది నాకు చాలా ఇష్టమైన. అంటే నాకు చాలాసార్లు చూసాను, అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు అది ఒక్క సీన్ అంటే చాలా ఒక కనీసం రిపీట్ వేసుకొని చూస్తాను. ఆ పర్టికులర్ ఆ మూమెంట్ చాలా సహజంగా అనిపించింది. చాలా చాలా నిజంగా ఇద్దరు ఆత్మీయులు కానీ అన్నదమ్ములు కానీ ఒకరినొకరు విపరీతమైన ఇష్టం ఉండి కౌగిలించి ఉంటే ఎంత అందం ఉంటుందో దాంట్లో అంత అందంగా అనిపించింది. నువ్వు నా స్నేహితుడు గోపాల చేసాం, కానీ చూసుకున్నప్పుడు తెలిసింది నాకు చాలా అందంగా వచ్చిందని అనిపించింది. మీరు అలా అంటున్నారు, మాకు అంతే అందంగా అనిపించింది, అంతే న్యాచురల్గా అనిపించింది. ప్రాబ్లీ మీరు అన్నట్టుగా మనం ఫీల్ అయి చేస్తాం కదా, ఏదో కెమెరా ఆన్ యాక్షన్ కాకుండా దాని నుంచి అప్పుడు కనిపిస్తుంది. Especially this film. See, this film is like that. It's another kind of film. This is somewhere everything had to come from within. And I was always అంటే ఈ క్యారెక్టర్ పవన్ ఎలా చేస్తాడు ముందు నుంచి అనుకుంటా ఉన్నాను. To be honest, if I had done that role, I'd have been little వేరేలాగా ఉండేవాడు. But I think he thought about it quite a bit, and the inside worked more than the outside. That's why you'll find తన కళ్ళలో కానీ ఒక తెలియని డివినిటీ, చాలా కామ్గా. ఇట్స్ నాట్ ఈజీ టు డూ దట్ యాక్టింగ్. ఐమ్ టెలింగ్ యూ, అల్లరి చేయటం అది చాలా ఈజీ కానీ, బట్ దిస్ కైండ్ ఆఫ్ టు హ్యావ్ దట్ ఫీలింగ్ అండ్ డూయింగ్ దట్, యూ ఆర్ రియలీ ఫీలింగ్ ప్యూర్, అండ్ ద లుక్ హీ గివ్స్ టు ఎనీబడి, దట్ ఈస్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ పీపుల్ హూ థాట్ దట్ హీ యాక్ట్స్ ఇన్ అదర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, ఇప్పుడు గబ్బర్ సింగ్, అతర్, దట్ ఈస్ డిఫరెంట్. They were really shocked that he could play it like that.
And they all gave me some fantastic reports about how he did that role. Yeah. అంతే మీకు కూడా అండి అంటే అంటే టెంప్ట్ అవుతాం మనం అని ఇంతేనా ఏం లేదని బట్ హీ జస్ట్ కెప్ట్ హిమ్సెల్ఫ్ నో దిస్ ఇస్ హౌ గాడ్ ఇస్ హీ హ్యాస్ టు బీ సో ప్యూర్ సో డివైన్ సో దట్ డివినిటీ కేమ్ అండ్ దట్స్ వై యూ రియలీ సా దోస్ క్యారెక్టర్స్ సో అలైవ్ ఆన్ స్క్రీన్. సూటు బూట్లో వచ్చి దేవుడు అంటావేంటి తమ్ముడు? ఒంటి మీద షర్ట్ లేకుండా ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం, నెత్తి మీద కిరీటం, ఎక్సెట్రా ఎక్సెట్రా బోల్డ్ ఉండాలి. అలా వచ్చే నమ్ముతాను. అలా కంపోజ్గా ఉండాలంటే ఏం చేయాలంటారు సెట్స్లో ఇంతమంది ప్రజలు అండ్ Oh, he did so much. He won't tell you, but we know how much he went through. చెప్పాలి కొంచెం. అంటే నాకు అంటే మధ్యలో అంటే మాకున్న అంటే సినిమాలో కంటే సినిమాలో మా వేరే షూటింగ్ అయితే ఇద్దరం కూర్చొని మాట్లాడేవాళ్ళం. ఒకసారి ఏంటంటే ఆయన కూర్చొని మాట్లాడదాం అని అనుకున్నా కానీ నాకు లోపల ఆ థాట్ ప్రాసెస్ పాడైపోద్దని చెప్పేసి సార్ నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసేవాడు. But not because of the గడపకూడదని కాదు, కాకపోతే ఏంటంటే నాకు ఆ థాట్ ప్రాసెస్ ఇంకా అంటే డిస్టర్బెన్స్ లేని ఇంకంటే ఇంకా బుక్ ఏదో మాట్లాడితే ఒక ఎక్స్ట్రా జోక్ వస్తుంది. అది అంటే థాట్స్ కూడా ఆ థాట్ కూడా మళ్ళీ పొల్యూట్ కావడం ఇష్టం లేక నేను జస్ట్ అదే మూడ్లో ఉండాలని చెప్పి ఆయన స్పెండ్ చేయకుండా వెళ్ళిపోయాడు లోపలికి. వాళ్ళకి వీళ్ళిద్దరి మధ్య మాట్లాడలేమని అనిపిస్తుంది, అట్లా ఉండేది. అది కానప్పుడు మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటారు? అది ఇప్పుడు జనరల్గా వాట్ సినిమా కాకుండా వాట్ యు టాక్ అదర్వైజ్? ఒకటి సినిమాల గురించి మాట్లాడుకుంటాం, ఫిల్మ్స్, లేదంటే ఇద్దరం హిమాలయాలు పారిపోదాం అట్లా ఉంటుంది. నాకు ఇద్దరి మధ్య కామన్ స్పిరిచువల్ టాపిక్స్ ఏమో ఉంటాయి అబౌట్ లైఫ్. We all are traveling, so we enjoy talking about our experiences. About kids గురించి మాట్లాడుకుంటాం, అట్లానే ఉంటాయి. మీరు కూడా కొంచెం ఆధ్యాత్మికత అవన్నీ ఇష్టం. యు ఆర్ ఆల్సో రిలీజియస్ పర్సన్ అండ్ హీ ఈజ్ ఆల్సో ఎ బిట్ I was a religious person. ఓకే, యు ఆర్ స్పిరిచువల్ పర్సన్. థ్యాంక్స్. ఓకే, కరెక్షన్ కి థ్యాంక్ యూ. అలాగే ఈయన కూడా ఫస్ట్ టైం వెంకటేష్ గారి గురించి వింటాం అంటే ఫస్ట్ ఆయన బాగా పూజలు చేస్తున్న అన్నయ్య గారు చెప్పారని నేను చెప్తాను, అదే చెప్తాను. అప్పుడు మీ ఇద్దరికి వాట్ యూస్ టు షేర్? పుస్తకాలు కానివ్వండి లేకపోతే ఆయన నాకు ఆ పుస్తకాలు పాపం ఆయన అంటే నాకు బాగా ఇష్టపడింది ఏంటంటే నేను డైరెక్షన్ చేస్తున్నాను అంటే ఆయన నాకు ఏదో ఒక డైరెక్టర్ ఒక బుక్ పంపించారు నాకు. పాపం యూఎస్ వెళ్ళినప్పుడు నేను అక్కడ ఎదుగుతున్న బుక్ షాప్ కనిపించిందని చెప్పి ఖుషి అయిపోయిన తర్వాత నాకు ప్రత్యేకించి ఆయన పంపించారు ఆయన స్టాఫ్ చేత విష్ ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి. అలాగే ఇప్పుడు స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఉంటే ఒక స్పిరిచువల్ బుక్స్ ఏదో మాస్టర్కి సంబంధించిన బుక్ అట్లా అలాంటి ఎక్స్చేంజ్ ఉండేది. ఇంకా నాకు ఆయనకి ఏం చదువుతుందో నేను ఎప్పుడు పంపించలేదు కానీ బట్ ఆయన నాకు ఎప్పుడు నాకు ఏదో పంపించాడు. దేవుణ్ణి నమ్ముతున్నాం. నమ్ముతాను. కళ్ళు పోతాయి. కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేసాడు. చాలు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ఈ సినిమాలో చేసినప్పుడు చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి త్రూ అవుట్ ద జర్నీ. మధ్యలో కూలిపోవడం, ఇలా అవ్వడం, ఇవన్నీ చేసేటప్పుడు ఒక కామన్ మ్యాన్గా మీ రియాక్షన్ ఉంటుంది. కానీ ఆఫ్టర్ ద గాడ్ అరైవ్స్ అప్పుడు మీ ట్రాన్సిషన్ ఇస్ డిఫరెంట్. హౌ డిడ్ యూ మేనేజ్ దట్? ఎలా చేశారు? Well, that is the character in the film. See, deep down, because I wanted many people also to I mean, వాళ్ళ థాట్ కొంచెం ప్రొవోక్ అవ్వాలి ఈ సినిమా చూసిన తర్వాత కొంచెం అన్న. ఇట్స్ నాట్ దట్ పీపుల్ ఆర్ గోన్ టు చేంజ్ ఓవర్ నైట్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఏంటి చాలామంది అడిగారు ఏంటి ఈ సినిమా చూస్తే అందరు మారిపోతారని ఈ సినిమా తీయలేదు. బట్ తప్పకుండా ఎక్కడో ఒక చిన్న సీడ్ వి ప్లాంటెడ్ ఇన్ దేర్ మైండ్స్. మేబీ ఏదో ఇది చెప్పడం ఏదో కొంచెం నిజం ఉందా అని. బికాజ్ మన లైఫ్లో ఓ ద జన్మ మెనీ మాస్టర్స్ హెవ్ కమ్ అండ్ గాన్. ఇప్పుడు జీసస్ వచ్చి వెళ్ళారు, యూనో we've got Krishna coming and going and we have Allah coming and going, but that doesn't mean people have changed, because we have to be ready, only then we are going to change. But in this film we've at least finally we've trying to tell that we have to love God. We shouldn't be God fearing but God loving. That is the real essence of the film. So which is very true. And నేను చాలా ఇంటర్వ్యూలో ఆ ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాను. ది స్టేజ్ ఇస్ హౌ వి లుక్ ఎట్ గాడ్. ఇప్పుడు గాడ్ ఫియరింగ్ ఉన్నప్పుడు అంటే ఐ థింక్ బోర్ కొట్టొచ్చేమో కానీ ఐ అగైన్ టెల్ యూ వెన్ దే ఆస్క్డ్ హనుమాన్ వాట్ డిడ్ యూ థింక్ అబౌట్ రామ అండ్ హీ సెడ్, ఓ హీస్ మై మాస్టర్. ఐ మీన్ యూ కీప్ హిమ్ దేర్, యూ కీప్ రామ దేర్ అండ్ హీస్ హియర్. అండ్ దెన్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అడిగారు హనుమంతుడు రాముడి గురించి. నో నా రాముడు బాగా తెలుసు, కొంచెం కలిసి తిరుగుతూ ఉంటామని. మళ్ళీ ఇంకొన్ని రోజులు అడిగారు రాముడు ఎక్కడని.
చిచి నేను ఎక్కడో వెతుకుతా ఉన్నాను ఇక్కడే ఉన్నాడని. హీస్ ఫైన్. సో దట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్ ఆల్ ఆఫ్ us హ్యావ్ టు రీచ్. సో వీ హ్యావ్ టు కీప్ గాడ్ హియర్. So if we keep him here, then we don't have to be scared about life at all, because if he's here, then భయం ఎందుకండి? సో దూరంగా పెట్టుకుంటేనే భయం. నా స్నేహితుడు ఒకటి చెప్పాడు, మీరు మనస్ఫూర్తిగా నమ్మితే భగవంతుడు కనిపిస్తాడని. మనిషిలో వెతికితే కనిపిస్తాడు, మనిషిలో మాత్రమే. అంటే వీ హ్యావ్ టు గో త్రూ ద స్టేజెస్. అద్వైతుడి నుంచి అద్వైతకి వెళ్ళాలంటే తప్పదు. నేను కూడా ఒకప్పుడు నీ దేవుడు అంటే నాకు చాలా భయం. నేను చాలా పూజలు చేశాను, చాలా ఎక్కువ చేసేవాడిని రిచువల్స్. బట్ మెల్లమెల్లంగా అది పోయినప్పుడు ఫైనలీ హ్యాడ్ టు ఐ రియలైజ్ దట్ గాడ్ ఈస్ హియర్, అండ్ దెన్ నో ఐఎమ్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ గాడ్. అలాగే వేరే వాళ్ళల్లో కూడా దేవుణ్ణి చూడాలి కదా. Of course, because everybody comes from God, and so how can they be different from God? So ఏ రోజైతే మనం ధైర్యంగా ఎస్ నేను దేవుడి నుంచి వచ్చాను, నేను దేవుడిని అని చెప్పగలిగితే అప్పుడు మనం తప్పకుండా హ్యాపీగా ఉంటాం. యూ డోంట్ హ్యావ్ టు బీ స్కేర్డ్ అబౌట్ లైఫ్. బ్యూటిఫుల్, వెరీ వెల్ సెడ్. మరి అలాగే డైరెక్టర్ గారిని కూడా పిలుద్దామండి. Yes, Dolly, please come. గారు ప్లీజ్. సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీకు కూడా. ఇద్దరు వెరీ పాపులర్ స్టార్స్తో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుందండి మీకు? ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్ అండ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్. ఎంతవరకు మీరు విన్నారండి? ఐ ట్రావెల్డ్, సో ఇట్ వాస్ బ్యూటిఫుల్. ఐవ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ in this small journey that I had with both of them. అంటే కళ్యాణ్ గారు లాంటి స్టార్ ఉన్నారు అండ్ వెంకటేష్ గారు లాంటి వారు, ఇద్దరిని బ్యాలెన్స్ చేయడం కూడా కష్టం ఉంటుంది. ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ ఫ్యాన్స్ అదంతా కూడా ఉంటుంది. ఇప్పుడు వరకు మీరు విన్నారు కదా, అలాంటిది ఏం లేదండి. మీకు ఎలాంటి ప్రెషర్ ఉంది చేసేటప్పుడు? I never felt it అండి, because they both knew what they were doing. It was actually easy. అంటే బేసిక్ మా ఇద్దరి మధ్య అలాంటిది లేదు. ఈ క్యారెక్టర్ ఎక్కువ ఉండాలి, క్యారెక్టర్ తక్కువ ఉండాలి అంటే మల్టీ స్టార్లో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క చోట క్యారెక్టర్స్ బట్టి వెళ్తూ ఉంటాయి. అందుకని అంటే మాకు ఏ క్యారెక్టర్స్ మాకు తెలుసు కాబట్టి మాకు ఆ క్లారిటీ ఉంటుంది. అది ఒక పోటాపోటీ తత్వం లేదు, కాంప్లిమెంటింగ్ యాటిట్యూడ్లోనే చూసాం. అందుకని అదే కంఫర్ట్ ఆయనకు కూడా ఉంటుంది, డాలీ గారికి కూడా. వెంకటేష్ గారు మీరు చెప్పండి, మీది త్రూ అవుట్ ఉన్న కొంచెం లెంత్ ఉన్న రోల్, దెన్ కళ్యాణ్ గారు రాగానే ఇట్స్ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ గేమ్. అక్కడికి వచ్చేసరికి మీకు ఎలా అనిపించింది అప్పుడు? అంటే వెన్ యూ వర్క్ తెలుస్తూ ఉంటుంది మీకు దట్ ఓకే దిస్ ఇస్ మై ప్లేస్ అండ్ దిస్ హిస్ ప్లేస్. మీకు అలాంటి ఇన్హిబిషన్స్ ఏమైనా అనిపించాయా? There's no problem at all. It's a very smooth journey and have some wonderful scenes. I wanted to do that role very badly. Like I told you, I would not have played God. I was not comfortable playing God. I wanted to do this role. నాకు ఇలాంటి డైలాగ్స్లు మాట్లాడటం కానీ ఈ సినిమాలో అవకాశం వచ్చింది. అండ్ అఫ్కోర్స్ మామూలు ప్రేక్షకుడు చూస్తే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ గాడ్ టు కమ్ ఇన్ ద మూవీ. ఓకే, అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంట్రీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లో ఆఫ్ ద ఫిల్మ్. ఇన్ఫ్యాక్ట్ సినిమా చూస్తున్నప్పుడు కూడా ఎస్ ఇప్పుడు రావాలి నా దీంతో ఎదురు టైంలో కరెక్ట్ టైంలో రావటం, కరెక్ట్ పంచ్ డైలాగులు చెప్పటం అంటే కొన్ని కుదురుతాయి అంతే. ఇప్పుడు అంటే అలాంటి పంచాలు నాకు కూడా సరదాగా నేను కూడా, బట్ కొందరు చెప్తే బాగుంటుంది. సో దేవుళ్ళ వచ్చామని తర్వాత పాజ్ కూడా ఉంటుంది. అండ్ యు నో ద ఫేమస్ డైలాగ్ ఇస్ బికమ్ సో పాపులర్. నువ్వు చెప్తే బెటర్, నేను చెప్తే నాకు గుర్తులేవు, మర్చిపోయానండి. అదొక్క డైలాగ్ గుర్తుంది, అదే నాకు చెప్పింది ఒకటే గుర్తుంది. లేట్ అవుతుంది కానీ రావడం లేట్ వచ్చా కానీ రావడం మాత్రం పక్కా. ఇప్పుడు ఎవరు చూసినా పక్కా. అది అక్కడ షూట్ చేస్తున్నప్పుడే we were all feeling అండి this is going to rock. అది మరి వెంకటేష్ గారు చెప్తా ఉండాలి, డైలాగ్ చాలా బాగుంటుంది, దాన్ని బాగా ప్రమోట్ చేయాలనే వాళ్ళు. Because the whole unit, everybody was excited about this. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. మొత్తానికి భలే టైంకి వస్తావు తమ్ముడు. నేను టైంకి రావడం కాదు మిత్రమా, నేను వచ్చాక టైం వస్తుంది. I should tell you one thing అండి. చెప్పండి. ఆయన ఆఫ్టర్ పాలిటిక్స్ ఇవన్నీ అయిన తర్వాత he was after a very long gap he came to సెట్స్కి వచ్చారు. ఫస్ట్ డే యూ వోంట్ బిలీవ్ అండి, ఎవ్రీబడి లైట్ మ్యాన్ దగ్గర నుంచి బాయ్ దాకా అందరూ ఆగిపోయారండి.
They were just staring at him for 1 hour. He was feeling very uncomfortable. He was standing there, all eyes, all 150, 300 eyes on him, just staring. Is it true? Are we seeing him? And first shot complete చేసిన వెంటనే everybody అండి, right from the AD to my writer, he said, ఇవాళ మేము స్టార్ రైటర్లు అయిపోయామండి, ఇవాళ మేము స్టార్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అయిపోయామండి, because we worked in a film where PK was there అండి. సో it was huge for everybody అండి. మీరు అంటున్నారు what are the expectations మల్టీ స్టార్ ఏంటని, the same feeling was there in the unit also. Everybody who worked, a positive feeling ఉందండి అందరిలో. They knew something good is going to happen, absolutely fine is really going to come, and it really turned out to be wonderful. అండ్ ఇలాంటి సినిమా హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ తెలుగు, ఐ మీన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా. ఎందుకంటే మల్టీ స్టార్స్ రావటం పోవటం కాదండి, బట్ హియర్ ద క్లారిటీ ఈజ్ సో క్లియర్. దిస్ ఇస్ అ స్క్రిప్ట్, యూఆర్ టెలింగ్ అ స్టోరీ. దర్ ఇస్ నో ఏదో తనకి ఇంత పెద్దది ఎక్కువ తక్కువ కాదు. సో ఇలా ఉన్నప్పుడు కూడా ఏది పవన్ 40 minutesకి వచ్చినా ద ఫిల్మ్ ఇస్ రిసీవ్డ్ సో వెల్, లైక్ అ రెగ్యులర్ టోటల్ ఫిల్మ్. సో ద టోటాలిటీ ఈజ్ సో గుడ్. సో దెన్ ద రైటర్స్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ద హోల్ ఇండస్ట్రీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ బెటర్ కథలు వస్తాయి. తప్పకుండా చాలా మంచి కథలు వస్తాయి. అండ్ ఎవ్రీబడి విల్ వాంట్ టు డూ. అవును ఏం ఫీల్ అవ్వకుండా చేసాడే హాఫ్ అన్ అవర్ అయినా, మనం ఎందుకు అలా అనుకున్నాం, చాలామంది అనుకోవచ్చు. మనకి ఎక్కువ లేకపోతే ఎందుకమ్మా, మనం బాగానే ఉన్నాం కదా, మనకి ఎందుకని అనుకోవచ్చు. బట్ తప్పకుండా మంచి స్క్రిప్ట్స్ వస్తే ఇప్పుడు చేస్తారు కదండి, బికాజ్ దేర్ ఇస్ అ ప్రూఫ్ రైట్ నౌ. ద మూవీస్ బికమ్ అ బ్లాక్ బస్టర్ హిట్ అండ్ ఇట్స్ వెరీ క్లియర్లీ షోస్ ద పీపుల్ ఆర్ ఎంజాయింగ్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఏదో 2 hours తను ఉంటేనే బాగుంటుందా, లేకపోతే నేను ఎక్కువ ఉన్నా కాదు. పిక్చర్ బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు వస్తారు, దాన్ని పెద్ద హిట్ చేస్తారు. ఈ గోస్ ని పక్కన పెట్టి ఈని పక్కన పెట్టేసి లెట్స్ గో టుగెదర్ అని స్టార్ట్ చేశారు. అది అసలు ఈ ఆయనకి ఆ బ్రాడ్ మైండ్నెస్ ఆయన ఇనిషియేట్ చేస్తుంది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఈ కంటెంపరీ పీరియడ్లో ఆయన ఇనిషియేట్ చేస్తుంది. దానికి వెంకటేష్ గారిని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తాను. yes somebody should start sometime. సో this is a fantastic beginning. అండ్ ఇందాక ఆయన చెప్పినట్టుగా ఇట్స్ గుడ్ ఫర్, అంటే ఒక కొత్త కథలు రావడానికి మంచి వాతావరణం కల్పిస్తుంది ఎదురు చేయడానికి. అవునండి, కొత్త ఆలోచన వస్తుంది, కొత్త ఆలోచనలు వస్తాయి, పాసిబిలిటీ అనేది ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇదే కాకుండా పాటలు కూడా సాహిత్యం పరంగాను అలాగే సంగీత పరంగాను రెండిటి పరంగా చాలా బాగున్నాయి, వినసొంపుగా చక్కగా ఉన్నాయి. బాగా నచ్చింది ఏంటంటే దీంట్లో అసలు పాటలు 100% ఒక డ్యూయట్స్ ఉండాలి, ఇలా ఉండాలి, సందర్భానుసారంగా పాటలు ఉన్నాయి అంతే తప్ప దాంట్లో ఇలాంటి ఒక ఐటమ్ సాంగ్స్ ఇలాంటి డ్యాన్సులు ఉండాలి అలా లేకుండా ఈ సినిమా అందరికి నచ్చడం నాకు బాగా నచ్చింది. మీరిద్దరు కలిసి డాన్స్ చేసే పాట, ఇన్ఫాక్ట్ లాస్ట్లో కూడా టైటిల్స్ అప్పుడు మేము అందరం వెయిట్ చేసాం, వెళ్ళలే బయటకు చూసాం. బికాజ్ మీరైనా ఆగారేమో కానీ కళ్యాణ్ గారు డాన్స్ చేస్తూనే ఎనర్జీ వస్తే అదే ప్రాబ్లం కాదు. అప్పుడు అనుకున్నాం మా ఫుల్ సాంగ్, బట్ ఇంకో సినిమాలు అలా చేస్తాం. లేదు అది చూసి అనుకున్నాం, ఇది చూసే మనం కొంచెం మంచి ఎంటర్టైనింగ్, మంచి మీన్స్ మోర్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఒకటి చేద్దాం అని అప్పుడే అనుకోవటం ఇమీడియట్ గా అసలు ఆగలేదండి అక్కడ. ఇట్ వాజ్ లైక్ రియల్, యూ షుడ్ హావ్ సీన్ ఆ సెట్ లో పీపుల్ వర్ ఎంజాయింగ్, ఎవ్రీబడి వాజ్ డాన్సింగ్ అండి. సో ఇట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ మూమెంట్, ఐ జస్ట్ కుడెంట్ టేక్ ఇట్ అవుట్. జనరల్గా నాకు కొన్ని ఎక్స్ప్రెషన్ సాంగ్స్ లో చేయాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇది ఆయన స్టెప్ చూపించి నువ్వు స్టెప్ చేయండి, నేను సిగ్గుతో చచ్చిపోయాను చాలాసేపు. ఇలా అది ఎంత సైలెంట్, దానికి పెద్ద ఏంటి ఇంతే, ఏదో ఇంత చేస్తా ఉన్నాం. ఏంట్రా దాన్ని ఎక్కడో ఐ థింక్ చిట్టిం లేదు ఇది కాదు ఏదో ఒకటి సైలెంట్గా చెవులో ఇదిగో లైట్గా ఏదో ఇంకోటి ఏదో నువ్వు చేయి నేను చేయి ఏదో అన్నారు, ఇక అంతే. ఓన్లీ ఇట్ వాస్ హిస్ ఇనిషియేటివ్, వి జస్ట్ సెడ్ లెట్స్ డూ సంథింగ్ ఎల్స్, వి జస్ట్ ఫ్రీక్ అవుట్, లెట్స్ ఫ్రీక్ అవుట్. ఐ న్యూ దట్స్ ఆల్, వన్స్ హి డిసైడ్స్ ఈవెన్ ఫ్రీక్ అవుట్ అంతే అంతే. ఇది యాక్చువల్లీ డిడ్. అండ్ చాలా థ్యాంక్స్ అండి డైరెక్టర్ గారికి, బికాజ్ టైటిల్స్ లో ఎంత అయిపోయిన తర్వాత పెట్టారు. డాలీ గారు ఎందుకు అప్రిషియేట్ చేస్తాను, ఎందుకంటే లాస్ట్ మినిట్ పెట్టడం, ఎందుకంటే కొన్ని మూమెంట్స్ సినిమాలో బికాజ్ ఇది రాదు, ఎందుకంటే మాకు తెలుసు అమ్మా ఇది రాదు కదా, బట్ వి న్యూ ఇట్ హ్యాస్ టు కమ్ సమ్వేర్ అండ్ షూర్లీ దే విల్ పుట్ ఇట్ సమ్. నేను రోజు ఈవినింగ్ షోస్ నైట్ షోస్ వెళ్ళి చూస్తున్నానండి. యూ వోంట్ బిలీవ్
పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ షౌటింగ్ ఇన్ ద థియేటర్ అండి. అది అయిపోయిన వెంటనే దే డాన్సింగ్ సో మెనీ టైమ్స్ నేను షాక్ అయింది. ఆ రోజు కొంచెం చీకటి పడిపోయింది, లేకపోతే ఇంకా చేసేవాళ్ళం. అయిపోయింది టైము, చీకటి పడిపోయింది, సాంగ్ ఏదో అయిపోలేదో ఇంకో క్లోజప్స్ ఏదో ఉండేది. లేకపోతే అసలు నాకు ఆ మూడు ఉండుంటే ఇంకా అసలు ఒక హాఫ్ డే ఉండే వేరే ఉండేది అసలు. చాలా చాలా బాగుంది. దట్ వాజ్ అ రియల్ కంటిక్ డిలైట్. ఎండ్లో ఉన్నప్పటికీ వివర్ ఆల్ స్టక్. అండ్ అక్కడ కనిపిస్తుంది, మీ జాయ్ కనిపిస్తుంది తెలుసా, ఆ ఫ్రీక్ అవుట్ జాయ్, ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ ఉంటుంది చూసారా అది. అంటే నాకు అది ఒక 2 రోజులు పడదు, పాట అయిన 3వ రోజు 4వ రోజు కానీ రమ్మేసరి పాట అయిపోద్ది. లక్కీగా లాస్ట్ డే పెట్టాం కాబట్టి అందుకని ప్రాబ్లం ఇంకా ఎక్కువ ఎక్సైట్మెంట్ వచ్చింది. సో ఇట్స్ డన్. No, I think some actors have that extra energy which comes out in fantastic bursts. And Kalyan has always proved in many of his films. Ee cinema lo kadani. You'll be just thinking he's not going to do anything, and then you'll find him doing something out of the blue. And that nobody can do. Laga ala anpistadi. And he's done it most of his commercial big hit films. అరే ఈ సీన్ ఇలా చేసాడు ఏంటి అని, దట్ ఈస్ దట్ ఎక్స్ట్రా ఎనర్జీ విచ్ ఇట్ ఈస్ నాట్ ప్లాన్డ్ చేస్తే రాదండి. అది ఏదో లోపల నుంచి తెలియకుండా ఒక ఎనర్జీ వస్తుంది. అండ్ ఐ థింక్ ఈస్ గిఫ్టెడ్, సో ఐ థింక్ హీ కమ్స్ అవుట్ విత్ దట్ ఇన్ మెనీ ఫిల్మ్స్. మీలో మేము చేసిన ఇంకో నైస్ థింగ్ అబౌట్ యూజ్ ఏంటంటే మీరు కోర్టులో వాదించడం, మీ కేసుని మీరే వాదించుకుంటున్నారు. అండ్ దానికి ఒక రకమైన చాలా ఒక కామన్ మ్యాన్ సాధారణంగా ఎలా చేస్తాడు, చాలా సటిల్గా ఉంటూనే పాయింట్ని అందుకుంటూ ఉండడం. అందులో మీరు చక్కగా భగవద్గీత శ్లోకాన్ని చెప్పారు. నేను అడగను కానీ ఐ వాంటెడ్ టు ఆస్క్ యు వాట్ ఇస్ ద ప్రాక్టీస్ యు డన్. డోంట్ వరీ, నేను మిమ్మల్ని అస్సలు అడగను. సినిమా చూస్తాం కావాల్సి, మిమ్మల్ని అడగము. ఏదో కొంచెం ఏదో ఏంటిగా వద్దు, సరే వద్దు. ఐ థింక్ ఇంట్లో వాళ్ళందరూ చాలా ఫీల్ అయిపోతూ ఉన్నారు, ఎందుకంటే ఈ డైలాగులు రాగానే వాళ్ళకి తెలుసు బిడ్ అవుట్ అని. ఎందుకంటే నాకు చాలా టైం పడుతుంది డైలాగులు చదువుకోవడానికి. ఒక వారం పట్టింది ఇది ఆ 3 మొక్కలకి. ఆ రోజు నన్ను కూడా క్యారవన్లో పిలిచి ఏంటిది నాకు అవసరం ఇంత కష్టం. ఎందుకంటే ఇప్పుడు మామూలు డైలాగ్ చెప్పడం వేరు, ఇది భగవద్గీత నుంచి అండి, ఖురాన్ నుంచి, బైబిల్ నుంచి. వేరేలాగా చెప్తే వేరేలాగా ఇది అయిపోతాను. సో కొంచెం బాగా స్కూల్ పిల్లవాళ్ళలాగా ఇంటికి వెళ్ళి బాగా చదువుకొని కరెక్ట్గా వచ్చి లక్కీగా అదే నాకు చెప్తా ఉంది ఆ రోజున చదువుకుంటా ఉన్నారా. చాలా బాగా వచ్చింది. అండ్ మీ ఇన్నోసెన్స్ కూడా చాలా సినిమాల్లో మిమ్మల్ని ఆ ఇన్నోసెన్స్ సైడ్ చూసాం. ఇందులో ఫర్ ఎ చేంజ్ మీవి కొన్ని మేనరిజమ్స్ కానీ కొన్ని స్టైల్స్ కానీ ఉన్నాయి, మాకు బాగా అలవాటు అయిపోయినవి. ఇందులో యూ ఆర్ నాట్ ఎనీ ఆఫ్ దోస్, యూ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్. అంటే చాలా కొత్త వెంకటేష్ గారిని చూసాం మేము ఇందులో. నో అంటే యూ హ్యాడ్ టు బీ లైక్ దట్ అండి, లేకపోతే ఈ సినిమాలో యూ విల్ ఫైండ్ దట్ ఆర్టిఫిషియాలిటీ, ఇట్ వోంట్ బీ రియల్, పీపుల్ విల్ నాట్ ఐడెంటిఫై. అండ్ అన్యాచురల్ ఇది వచ్చేస్తే మాత్రం సినిమాటిక్గా ఉంటుందండి. దానికని అట్లా కాకుండా ఐ జస్ట్ వాంటెడ్ టు ప్లే ద రోల్ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ అండ్ ఫీల్ లైక్ దట్ నార్మల్ పర్సన్. అండ్ లక్కీగా ద సీక్వెన్సెస్ ఆర్ వెరీ రియల్ కాబట్టి ఇట్ వాస్ క్వైట్ ఈజీ టు. ఇంత చిన్న విషయానికి భగవంతుడి పైన కేసు వేయడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. చిన్న విషయమా సార్? ఇది చిన్న విషయం కాదు సార్. కూలిపోయిన నా షాప్, నాకు అన్నం పెట్టే అమ్మ ఇప్పుడు అది లేదు సార్. ఈ గుడి పెద్దలేమో మీరు భక్తితో దానం చేయండి, ఏ కీడు జరగదంటారు. ఈ బీమా కంపెనీ వాళ్ళేమో టైంకి ప్రీమియం కట్టండి, ఏమైనా జరిగితే మేము ఉన్నామంటారు. నేను దానం చేశాను, ప్రీమియం కూడా కట్టాను, కానీ ఈరోజు ఆ ఇద్దరు చేతులు ఎత్తేస్తారు సార్. కళ్యాణ్ గారు అలాగే ఆయన అంత హడావిడి చేస్తున్నప్పుడు చాలా సటిల్గా ఉంటూనే, ఎక్కువ హడావిడి లేకుండా కళ్ళతో మొహం మీద చిరుమంద హాసంతో అలా పర్ఫామ్ చేయడం కూడా చాలా కఠినమైనది. మళ్ళీ అదే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి కూడా. అంటే మీరేం చెప్పకూడదు, ఎట్ ద సేమ్ టైం చూసేవాడికి అర్థం అవ్వాలి. అది చాలా కఠినమైనది అనిపిస్తుంది. కొంచెం నాకు అలవాటు కొంచెం తేలిక డైలాగ్ చెప్పమంటే కొంచెం డాన్స్లో ఏమంటే ఇబ్బంది తప్ప అలా కూర్చొని నవ్వుతా ఓకే బాగుందా అంటే చేసేసి అంత ఈజీగా చెప్పేశారేంటండి. అలాగంటే అంటే నాకు మా ఇంట్లో వాళ్ళు కూడా చూసారు, ఆయన ఎస్పెషల్ వెంకటేష్ గారి పెర్ఫార్మెన్స్ గురించి చెప్పారు. చాలా బాగుందంటే మీరు అన్నట్టుగానే ఇప్పుడు దాకా ఆయన చేసిన ఫిల్మ్స్ అన్నిటికంటే కూడా వెరీ డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ చేశారు. చాలా చాలా బాగుంది. అంటే అమేజింగ్. ఆయన ఆ కామెడీ టైమింగ్ గురించి చాలా బాగా చెప్పారు మా ఇంట్లో మా సిస్టర్స్ అంతా. నేను అడిగిన దానికి మటుకు చెప్పలేదు మీరు. అంటే ఒక్కరోజు ఆ సీన్లోకి అంటే నేను దాన్ని ఎలా చెప్పాలంటే అది వెళ్ళి ఒక షాట్లోకి వెళ్ళి వచ్చేది కదా, ఓవరాల్గా చేసిన ప్రాక్టీస్ అలా అనిపించిందేమో అనిపిస్తుంది. అంటే దాని గురించి ప్రత్యేకించి నేను I think to be honest, people are in silence a lot.
who know themselves a lot. అది కరెక్ట్గా వచ్చేస్తాను. బికాస్ సైలెన్స్ ఇస్ సంథింగ్ వెరీ గాడ్లీ, ఇట్స్ వెరీ ప్యూర్. ఏకాంతం. సో ఐ డోంట్ నో ఒక తెలుగులో నాకు కొంచెం చెప్పడం. Solitude. Yeah. So I think he's been in over his life he's been in silent for a long time. So అలాంటి వాళ్ళకి I think it comes out very real. And that's how it so దానికనే లైక్ చెప్పలేక ఈజీ అయ్యలేదు. నా ఫ్రెండ్స్ ఎవరు లేక వాళ్ళు ఒక్కనే కూర్చుంటున్నాను. నాకు అంతమంది ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ మేము ఒకసారి ఎవరు లేరు, అవును నాకు ఎవరు లేరు అంటే మాకు ఇద్దరు మాట్లాడుకున్నాం. కామన్ టాపిక్ అంటే ఏదో న్యూ ఇయర్ మధ్యలో ఏదో వచ్చినాయి కదా పండగలు వస్తే, ఏమో ఫోన్లు బాగోట్లేదు ఇద్దరంటే నీకేం రాలేదు మెసేజ్, నాకేం రాలేదన్నా. నేను ఎవరికి చేయాలో నాకు తెలియదు, మా ఇద్దరికి ఎవరికి ఫోన్లు చేయాలో తెలియదు. నేను మెసేజ్ పంపిస్తాను ఈసారి మీ ఇద్దరికి. దట్స్ సో క్యూట్. దేవుణ్ణి నమ్ముతాను. కళ్ళు పోతాయి. కృష్ణ పరమాత్మ మన కాలనీకి వచ్చేసాడు. చాలు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ప్రాజెక్ట్ తీసుకుంటే ఓవరాల్ పర్ఫార్మెన్స్ అందరిది కలిపి ఒక టీం వర్క్ అని తెలుస్తుంది. ఇందులో శ్రేయా గారు కూడా చాలా బాగా అభినయించారు యాజ్ అ టిపికల్ హోమ్ మేకర్. అండ్ అలాగే చిన్న అబ్బాయి అంత అసలు ఏం డైలాగ్స్ లేకపోయినా జస్ట్ ఎక్స్ప్రెషన్స్తో చక్కగా చూపించారు. శ్రేయ గారు ఒకటి చాలా బాగుంది, క్వైట్ హోమ్లీగా ఉంటుంది. టెన్షన్ పడకండి, ఇదంతా ఆ భగవంతుడి లీల. ఆయనే మనల్ని గట్టెక్కిస్తాడు. నాకు బాగా నచ్చింది మన పోసాన్ గారిది ఒకళ్ళు, తర్వాత మిథున్ చక్రవర్తిది. ఆయన మటుకు అంటే మిథున్ చక్రవర్తి పర్సనల్ కలిసి అంటే నేను నాకు ఆయనకి ఎక్కడ సీన్ అంటే కలిసే సందర్భం లేదు. ఆయన ఉన్నారని చెప్పి ఒకసారి సెట్కి వెళ్ళాను, బట్ ఆయన పెర్ఫార్మెన్స్ మాట నాకు హిలేరియస్గా అనిపించింది. వెంకటేష్ గారి తర్వాత మళ్ళీ ఇంకెవరు ఉన్నారు సినిమాలో అంటే మళ్ళీ మిథున్ చక్రవర్తి గారి పెర్ఫార్మెన్స్ చాలా హిలేరియస్గా అనిపించింది. చాలా డిఫరెంట్గా చాలా బాగా అమేజింగ్. His mannerism was beautiful. రేయ్, మోక్షానికి ప్రాప్తం ఉంటేనే దేవుడు దర్శనమిస్తాడు రా. నీలాంటి భ్రష్టుడి కోసం దేవుడు దిగినాడు. అసలు ఉంటే కదా రావటానికి. He has practiced so much for that. నాట్ వెరీ ఈజీ టు బీ లైక్ దట్ ఆల్వేస్. చాలా కష్టం. ఆయన ఆ సైజ్కి ఆ దీంట్లో అలా ఉండటం అవన్నీ రకరకాలుగా తీసుకున్నారండి ఆయన. సీన్ సో మెనీ సచ్ కమర్షియల్ హీరో ఆయన, మళ్ళీ దానికి రియల్ డిస్కో డాన్సర్ ఆయన. అలాంటి ఆయన ఈ రోల్ పైగా వెనక జంప్ చేసుకుంటే అలా బాగుంటుంది. అవును అసలు అపో. నేను సిద్ధేశ్వర్ మహారాజ్ గోపికా మాత కలిసి కోర్టుకెళ్ళి ఆ మూర్ఖుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నా. అడ్డు వస్తుంటే అలా అలా వెళ్ళిపోవటం అనేది మాకు అబ్బా ఇలాంటి సీన్లు మాకు దొరకవని వి వాంట్ గో అండ్ డూ సచ్ వెరీ న్యూ సీన్స్. యాక్చువల్లీ ఈ సినిమా యాజ్ అన్ ఓవరాల్ చెప్పాలంటే ఇట్స్ అన్ అవేకనింగ్ ఫర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని అన్నారు. ఇలాంటి మూవీస్ రావాలంటే యూ ఆల్రెడీ ఫస్ట్ మేట్ వేశారు. వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ? ఎక్స్పెక్ట్ అనేది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదండి. ఐ థింక్ దే షుడ్ ఆల్ బీ రియల్ అండ్ వాంట్ టు డూ గుడ్ సినిమా. అఫ్ కోర్స్ కమర్షియల్ ఇది పెట్టుకోవాలి, ఎందుకంటే వీఆర్ డూయింగ్ అ బిజినెస్. అట్లీస్ట్ దట్స్ హౌ ఐ థింక్ వీఆర్ డూయింగ్ అ బిజినెస్. ఇక్కడ ఏదో ఎవరికో చారిటీ చేయటం కాదు. వీ హ్యావ్ టు డూ అ మూవీ విచ్ ఇస్ వయబుల్ ఫర్ ఎవ్రీబడి. అందరికీ మిగలాలి, ప్రేక్షకులు కూడా బాగా నచ్చాలి. సో అది జెన్యున్గా అందరికి ఉంది, బట్ సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో. అది ముందు నుంచే అట్లే ఉంది. సో దానికి ఎందుకు అలా ఉందంటే నేను చెప్పలేనండి. నేను ఐ హవ్ నెవర్ నోన్ వై ఇట్స్ లైక్ దట్. బట్ ఐ థింక్ ఇట్స్ టైమ్ దట్ వీఆర్ వెరీ మోర్ సిన్సియర్ టు ద హోల్ ఫిల్మ్ మేకింగ్, ద హోల్ ప్రాజెక్ట్. సో అండ్ ఇది మేజర్ అండి. ఇలాంటి ఫిల్మ్స్ రావాలంటే అంటే ఇప్పుడు సురేష్ గారు లాగా ఇనిషియేట్ చేయడానికి నాకు ఆయన థాట్ ప్రాసెస్తో నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉంటే బాగుంటుంది. మేబీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తాయి.
అంటే ఆయన కళ్యాణ్ ఉంటే బాగుంటుంది, లేదు నేనే కాకలేదు వెంకటేష్ గారితో పాటు ఇంకొక యాక్టర్ ఉంటే బాగుంటుంది దీనికి అనే హోల్ that is the kind of thinking. See, that's అలాంటి why thinking ఉంటే I బాగుంటుంది. didn't expect, because like ఇంతకు చెప్పినట్టు I really wanted to start off. I remember Dolly, we wanted to start it off, but he refused. He said, no Venki, you cannot make this movie without somebody, I mean, more than believable. It has to be something else. Until that time, otherwise it will just be it will go away. Such a good film will just go away like that. So that's why he was very keen, and no, Kalyan, he has to play it. So somehow, so ఇది కొందరికి ఉంటుందండి, లైక్ యూ సెడ్. అండ్ అందులో సురేష్ గారు లాంటి థాట్ ప్రాసెస్ ఉంటే గుడ్ నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్ వస్తాయి. అంటే మెయిన్ నాకు త్రివిక్రమ్ గారు కూడా చెప్తూ ఉంటారు, మన వెంకటేష్ గారికి ఉన్నంత అమేజింగ్ స్టోరీ అండ్ స్క్రిప్ట్ సెన్స్ ఎవరికి లేదండి. అంటే ఆయన జడ్జ్ చేసినట్టుగా కథలు అమేజింగ్గా జడ్జ్ చేస్తారు ఆయన. అందుకే నాకు ఆయన జడ్జిమెంట్ నాకు బాగా నమ్మకం. వెళ్ళు, నువ్వు రావా? నువ్వు లేవా? గోపాలం, నీ సంకల్పం మీద నీకు నమ్మకం ఉంటే సమస్త విశ్వం నీ వెంటే ఉంటుంది. ఈ సంక్రాంతి నిజంగానే ఒక ఇద్దరు అన్నదమ్ముల్ని కలిసినట్టు, ఇట్స్ నైస్ బాండింగ్ అండ్ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్. ఇప్పుడు చూస్తే కనుక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు, మనం బయట ప్రజల్లో కూడా చూస్తే చాలా హెల్దీ అట్మాస్ఫియర్ అండ్ నైస్ బ్రైట్ లైట్ కనిపిస్తుంది మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషలీ మీకు ఇలాంటి సినిమాలు ఇంకా అందించాలి అండ్ మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి విష్ యూ వెరీ హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరికీ హ్యాపీ సంక్రాంతి.